మిత్రులందరికీ శుభోదయం. పిల్లలాంటి పెద్దల్ని చదివించేటువంటి చిన్న కథలకు మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం సీనియర్ కథా రచయిత శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించిన సరస్వతీ పుత్రుడు అనే చిన్న కథల సంపుటి నుంచి మెరుగుపడితే మాణిక్యమే అనే కథ విందాం. కథ పేరు మెరుగుపెడితే మాణిక్యమే. ఊళ్ళో జరుగుబాటు లేక పట్నం బాట పట్టిన సింహాద్రికి చిన్న సామాన్ల దుకాణంలో పని దొరికింది. భార్య దేవుడమ్మ 5 ఏళ్ల కొడుకు నారాయణతో గుడిసె అద్దెకు తీసుకుని నివాసం ఉంటున్నాడు. దేవుడమ్మ అపార్ట్మెంట్లలో పనులు చేసుకుంటోంది. వెళ్ళేటప్పుడు నారాయణను వెంటబెట్టుకుని అక్కడున్న దేవుడి గుడి దగ్గర వదిలి పనికి వెళ్ళి వచ్చేటప్పుడు కూడా తీసుకువస్తుంది. సింహాద్రి పని చేసే దుకాణం నుంచి వచ్చేటప్పటికి చాలా బాగా రాత్రైపోతుంది. నారాయణ బొవ్వ తిని తొంగుంటాడు. గుడి దగ్గర కూర్చున్నప్పుడు గుడి పూజారి గారు మిగిలిన దేవుడి ప్రసాదం తినమని నారాయణకి పెట్టేవారు. నారాయణ గుడి చుట్టూ ఉన్న మొక్కలకి గొట్టంతో నీళ్లు పెట్టడం, చీపురు పెట్టి పరిసరాలు శుభ్రం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు దగ్గరగా ఉన్న పూజారి గారి ఇంటికెళ్ళి పూజా వస్తువులు, పువ్వులు తెచ్చి సహాయం చేస్తున్నాడు. పిల్లలు రంగురంగుల యూనిఫారాలతో, వీపు మీద పుస్తకాల బ్యాగులతో కబుర్లు చెప్పుకుంటూ వెళ్ళడం ఆసక్తిగా చూస్తుంటాడు. కానీ అమ్మ తనని బడికి పోనీదని మనసులో అనుకుంటూ ఉంటాడు నారాయణ. అది గమనించిన పూజారి గారు దేవుడమ్మతో నారాయణని బడికి పంపమంటే, మాకెలా సాగుద్ది బాబు, కూలీ నాలి చేసుకుని బతికే మా పోటోళ్ళకి చదువులెందుకు? ఆడి చదువుకి పుస్తకాలు, సంచులకి, బట్టలకి డబ్బులు ఎక్కడి నుంచి తేవాలా? గుడిసె అద్దెకి, తిండికి మా సంపాదన సరిపోతుంది అని తన అసక్తత తెలియచేసింది. చురుకైన, తెలివైన, వినయ విధేయతలు కలిగిన నారాయణ లాంటి వాడికి చదువు అబ్బితే ఎంతో ప్రయోజకుడు అవుతాడు అని తలచి పూజారి గుడి కమిటీ మేనేజ్మెంట్ వారి సహాయంతో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రవేశం కల్పించి కావలసిన పుస్తకాలు, బ్యాగు సమకూర్చారు. చురుకైన నారాయణకి చదువులో ఆసక్తి చూసిన ఉపాధ్యాయులు వాడి పట్ల ఎక్కువ శ్రద్ధ కనబరిచేవారు. నారాయణ గుడిసెలో ఉంటే చదువు సక్రమంగా సాగదని గుడి ప్రాంగణంలో నివాసం కల్పించారు గుడి కమిటీ వారు. నారాయణ తన వినయ విధేయతలతో కమిటీ వారి మెప్పు పొంది ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ప్రవేశం పొంది చదువుతో పాటు ఆట పాటలలో తన మేధస్సు కనబరుస్తున్నాడు. పూజారి గారు వాడికి తిండి సదుపాయం వారి ఇంటి వద్ద ఏర్పాటు చేశారు. ఇప్పుడు గుడిసెలోని నారాయణ చలాకీగా, చక్కని భాష, ఉచ్చారణ, మాట తీరుతో చూసేవారికి సదభిప్రాయం కలిగేలా కనబడుతున్నాడు. రోజు దేవుడమ్మ ఇళ్లలో పనికెళ్ళేటప్పుడు కొడుకు ఉన్నతిని చూసి మురిసిపోయేది. గుడి కమిటీ వారి మన్ననలు పొందుతున్నాడు నారాయణ. చదువుకుంటూనే గుడి పరిసరాల చుట్టూ పూల మొక్కలు, గుడి గోడల మీద దేవుడి బొమ్మలతో పాటు ఆధ్యాత్మిక సందేశాలు రాస్తూ శోభ తెచ్చాడు. గుడికి ఎక్కువ మంది భక్తుల రాకతో హుండీ ఆదాయం పెరిగింది. గుడిలో ఉంటూనే నారాయణ స్కాలర్షిప్ సంపాదించి డిగ్రీ పూర్తి చేశాడు. గుడి కమిటీ వారి ప్రోత్సాహంతో బిఈడి చేసి తను చదువుకున్న పాఠశాలలోనే ఉపాధ్యాయుడిగా నియమితుడయ్యాడు. తండ్రిని, తల్లిని పనులు మాన్పించి చక్కని ఇంట్లో నివాసం ఉంటున్నాడు. తనలాంటి నిరక్షరాస్యుల్ని చేరదీసి వారికి విద్యాబుద్ధులు, మంచి నడవడికలతో తీర్చిదిద్దుతున్నాడు. గుడిసెలో నిరక్షరాస్యుడిగా జులాయిగా తిరిగే నారాయణ లాంటి మట్టిలో మాణిక్యాల్ని మెరుగుపెడితే సమాజానికి ఎంతో ఉపయోగపడగలడు అని ఊరి ప్రజలందరికీ అర్థమైంది. సమాప్తం. విన్నారు కదా, మెరుగుపెడితే మాణిక్యమే కథ. ఎంత బాగుంది ఈ కథ. అంతే, ఈ ప్రపంచంలో అందరూ ఒకేలా జన్మిస్తారు. కానీ ఆ మట్టిలోని మాణిక్యాల మీద మనసున్న మహారాజుల యొక్క దృష్టి పడితే భగవంతుని చలువతో వారు తమ జీవితంలో చక్కని స్థానానికి ఎదగగలరు అని నారాయణ ఈ కథ ద్వారా నిరూపించాడు. దానికి తోడు ఊరివారు, గుడి పూజారి గారు వీరందరూ అతనికి సహకరించడమే అతని జీవన సోపానానికి కారణమైంది. అవును కదా. అలా ఎక్కడ చదువుకునే విద్యార్థులున్నా వారికి మన వంతు సాయం మనం కూడా చేస్తే భగవంతుడు మనల్ని తప్పక ఆశీర్వదిస్తాడు అనేటువంటి చక్కని సందేశాన్ని మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ మళ్ళీ రేపటి భాగంలో చదువుకోవాలని అనే కథ వింటారు. మీరు విన్నది కరెక్టే. కథ పేరు చదువుకోవాలని. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచమని కోరుకుంటూ ఈ కథను మీ బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని తెలియచేసుకుంటూ రేపటి భాగంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.